నేను యూట్యూబ్ పెడితే చూడండి నన్ను పిల్లలను చదివిండి డాక్టర్లు ఎంత చదివితే అంత చదివిండి చదువు ముఖ్యం నాకు చదువు అంటే చాలా ప్రేమ కొడుకు ఉండాలనే ఎందుకంటే కొడుకు ఎంతైనా కొడుకు వాడు కొంగు మంచిగా వేసుకోమన్నారు నా బిడ్డలు ఇక ఇంతమమ్మా మీకు కూడా అవసరమే ఎందుకుంటాను నాదే మేము ఏదో టకాయించుకొచ్చినాము మీ పిల్లలకు ఉన్నది ఇప్పుడు 2 రాసుకో అమ్మా రాసుకోండి ఎప్పుడో చూసినట్ట మనసులో పెట్టుకున్నాడు మా పెద్దమ్మని కూర్చోబెడదాం ఒక స్టూల్ తీసేసి దా పెద్దమ్మ కూర్చుందిరా మధ్యలో కూర్చొని ఏం మాట్లాడతాం పెద్దమ్మ పెద్దనాన్న గురించి చెప్తూ దాపు వాళ్ళందరూ అడుగుతున్నారు చేతి ఫేమస్ అయినా అందరు చూస్తారు నన్ను కానీ ఇష్యూని మెచ్చుకోవాలి మా పెద్దమ్మని కూర్చోబెట్టి మేము వీడియో చేస్తున్నాము మా పెద్దమ్మ యశుని ఉషు ఉషు అంటుంది పెద్దమ్మ పెద్దనాన్న ఫస్ట్ ఏడో చూసినావు చెప్పవా ఇంటికి వచ్చిండా మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిండు ఆయననే నేను చూసిన ఎప్పుడో చూసినట్ట మనసులో పెట్టుకున్నాడు మేము చిన్నగా ఉన్నాం 14 ఏళ్ళలో 13 ఏళ్ళలోకి పెళ్ళి అయింది మరి ఇక నేనే ముంగటికి పోయి చూసిన నాకు చదివిన వాళ్ళు అంటే చాలా ఇష్టం నాకు చదువు అంటే చాలా ఇష్టం అయితే నాకు చదివినోడు కావాలి చదివినోని చేసుకోవాలని ఒక ఆశ అయితే ఎంత చదివిండు అని అడిగిన డిగ్రీ అంటే అప్పుడు కూడా డిగ్రీలు ఉండే 82 రాసుకో అమ్మా రాసుకోండి 82 పెళ్ళి అయింది అప్పుడు 300 తులం బంగారం ఉండేను 250 తులం బంగారం ఉండేను అప్పుడు 82 కదా నాదైతే 2000 ఇక చదివినోని చేసుకోవాలి ఉద్యోగ పని చేసుకోవాలని ఒక ఆశ నాకు తపన ఇక ఈయన చదివిండు అప్పుడు 10th హైయెస్ట్ మార్కుల మీద వచ్చిండు అంటే ఎన్ని మార్కులు అని కూడా అడిగిన నేను చదివింది 5వ తరగతి 5వ తరగతి 10th చదువుతానే అనుకున్నా చదివిపోయలేదు పెళ్లి చేసిండ్రు ఇక పెళ్లి చేయగానే ఇక ఒక ఆయన ఫస్ట్ చూసిన ఆయన బ్లాక్ ఉన్నాడు ఆయన వద్దన్న చెప్పొద్దా అది కడి ఇష్యూ అది కడి చెయ్యి నీ దగ్గర పెట్టేటి బాగా తెలుసుకున్నా నేను నీలెక్క ఆమె నాకు దొరకని దేవుడా తల్లి నాకు వరమి నిజంగా ఏడ ఏం పెట్టాలన్నది తెలివినది దగ్గర నీకు సమదైతే లేదు నేను అన్న భాష రాని నువ్వు చెప్పు నీ భాష వద్దన్న నల్లగా ఉన్నాడు కాకిలాగా అన్న ఉన్నముచ్చట చెప్తాను మంచిగా లేడు నేను మంచిగా ఉన్నా మళ్ళా అని అనుకునే వరకు ఈయన వచ్చిండు ఇక మన ఆయనకు ఒకతే బిడ్డను నేను పెళ్లి చేయాలని ఆశ ఉంటుంది కదని ఇది చేసిండు ఈయన వచ్చిండు ఎంతవరకు చదివిండు అని అడిగిన డైరెక్ట్ అడిగినవా మధ్యవర్గ మనుషులను మధ్యగా ఉంటారు కదా మనుషులు మధ్యవర్తులను ఎంతవరకు చదివిండు అని అడిగితే 10th అన్నారు డిగ్రీ చదివితే మంచిగుండు అని అనుకున్నా నిజంగా అబద్ధం మాట్లాడతలేను డిగ్రీ చదివితే మంచిగుండు నాకు బీపీ వస్తుంది జ్వరం నీళ్ళు తాగాలి అయితే నువ్వు నాది మొత్తం రియల్ స్టోరేడ్గా పడుతుంది నా స్టోరేడ్గా పడుతుంది నువ్వు ఇవన్నీ తీసేసి మంచిగా పెట్టు సరే నేను మొన్ననే చూసుకున్నా నేను అయితే డిగ్రీ చదవాలని ఆశ ఉద్యోగం చేయాలని ఆశ పెద్ద జాబ్ ఇంజనీరింగ్ చేసుకోవాలని ఆశ అయితే ఇక 10th చదివిండు అని అన్నాడు ఏం జాబ్ చేస్తాడు అంటే చిన్నగా HMTలో చేస్తాను అని అన్నాడు ఇక వీడు మా మన్మడు వీడిని డాక్టర్ చేపిస్తా బతికి తినాటి పెట్టేది మీరు కూడా చేపియండి మీరు కూడా మంచిగా చదువుకోండి మీ పిల్లలకు ఇప్పుడు మేము ఒక తరం చూసినాం కానీ మీ పిల్లలను మీరు పోషించుడు చేసుడు చాలా కష్టం ఉన్నది నేను చూస్తాను మస్తు కష్టపడ్డమే అయితే ఏమైంది నువ్వు డిగ్రీ చదువుదాం అనుకున్నావు పెద్దనాన్న డిగ్రీ చదివిండా అని అడిగిన మధ్య ఉన్నోళ్ళను 10th చదివిండా హైయెస్ట్ మార్కుల మీద ఉన్నాడు HMTలో కొలువు వచ్చింది అని అన్న HMTలో మళ్ళీ ఎంత జాబ్ వస్తుంది అని అంటే 300 అన్నారు అప్పుడు 82లో ముచ్చిత 300 అంటే ఇక అయితే మన ఆయన ఎంతమందిని వాపసు మర్ర కొడతావే వీడికి ఒక్క ఆయన వచ్చే ఇంకో ఆయనను రానియకపోతే రేడియోల మెకానిక్లు వద్దని ఎలగొట్టిన
ఉన్నము అగో ఇది జీవితం, ఇది జీవితం అమ్మా. మీకు కూడా అవసరమే. ఎందుకుంటాను నాదే మేము ఏదో టకాయించుకొచ్చినాము. మీ పిల్లలకు ఉన్నది ఇప్పుడు. ఈ మాట మాత్రం మంచిగా పెట్టు. మీ పిల్లలను మీరు సారి పెద్ద చేయాలంటే చాలా ఉన్నది. మేము టకాయించుకొచ్చినాము, మీది ముందున్నది. మేము ఇప్పుడు మనమరానం కూడా చదివే అంత కెపాసిటీలు ఉన్నాం. ఈ మాట పెట్టమ్మా. నేను ఇది చాలా మందికి చెప్పాలని ఉంటా, పిల్లలకు చాలా మందికి చెప్తాను నేను ఇది. ఇక అవి అయితే పెళ్ళి అయిపోయాయి. ఇక అది పెళ్ళి అయిపోయింది. నచ్చిందా పెద్దనాన్న చక్కదనం తెల్లగా ఉండే. ఇక నచ్చితే పెళ్ళి చేసుకున్నాం. రామనగర్లో ఇక అత్త మామ దగ్గర కొన్ని రోజులు ఉన్నాం. అత్తలు మామ చెప్పినట్టు చేసినాం సంసారం. ఇక పెద్దనాయనకు హైదరాబాద్లో జాబు. ఇక ఇట్లనే తిరిగిండు. నేను తోలకపోతా అని తల్లికి చెప్పిండు. సత్యం తోలకపోయిండు హైదరాబాద్. రామ్నగర్ జెమినీ కాలనీలో ఉన్నా. ఇక 100 రూపాయల కిరాయి. 100 కిరాయి 200 ఉంటాయి. 50 రూపాయలు నానమ్మకి ఇస్తూ మా అత్తకు. ఇంకా 150 ఉంటాయి. 150ల సరుకులు అవి ఇవి తెచ్చుకొని తిందు. మళ్ళా ప్యాన్లు కరెంటు నేను పాలు కుడుతూ బీడీలు చేస్తూ. చీరపాలు పాలంటే సమది అవుతుంది. చీరకు పాలు వేస్తే అప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు. ఇక ఈయన కరెంటు ఫిట్లు ఇవి ఫ్యాన్లు ఫిట్ చేసుడు అవిన్ని పైసలు పొట్టకు గడిచిపోయినాయి. ఇక కండక్టర్గా వేసిండ్రు. చెప్పచ్చునా ఇట్లా? చెప్పు. కండక్టర్ ఇది ఇట్లా చెప్పచ్చునా? కొంగు మంచిగా వేసుకోమన్నారు నా బిడ్డలు. ఇక ఉన్న ఇంట్లో పుట్టిన ఒక్కటే బిడ్డనే. మా నాన్నకు నేను ఒక్కటే బిడ్డను. 3 అన్నయ్యలు నాకు. ఒకటే బిడ్డను. గావురంగా పెరిగిన బాగా ఉన్నోళ్ళు ఇంట్లోకి వచ్చిన పెద్దనాయనోళ్ళు జర బీదాస్తులు అంటే గరీబులు అంటారు. మీరు మీ భాషలో ఏమంటారు? గరీబోళ్ళు జర. ఇక గరీబోళ్ళు అయితే నేను కాలు పెట్టగానే వాళ్ళకి మంచిగా అయ్యిండ్రు. నేను మా పెద్ద కోడలు కాలు పెట్టగానే మంచిగా అయ్యిండ్రని ఈయనకు జాబ్ వచ్చింది. కండక్టర్ జాబు. ఈయన ఈ చెమటల పని అయిందని కండక్టర్ జాబ్ వచ్చింది. కండక్టర్గా అప్లై చేసేవారికి అప్పుడు 10th క్లాస్ మార్కులను చూసి కండక్టర్ జాబ్ ఇస్తారు. 10th క్లాస్ మార్కులు 500 ఏమో ఉన్నాయి పెద్ద నాయనకు. 500 మార్కులకు హైయెస్ట్ మార్కులు ఉన్నాయని ఈయనకు జాబ్ వచ్చేసి వేసుడు జైరాబాద్ వేసిండ్రు. ఇక జైరాబాద్లో వేస్తే కొన్ని రోజులు కొత్త రాజ్యం కదా. ఇక మన భాష మన లెక్క వేరు ఉంటుంది కదా. ఇక అత్తగారింటికాడ కొన్ని రోజులు నన్ను ఉంచిండు. కొన్ని రోజులు తిరిగిండు. 6 నెలలు 8 నెలలు తిరిగిండు. 6 నెలలు 7 నెలలు ఇట్లనే ఉన్నాక అయితే నువ్వు రావాలని ఇక తోలుకొని పోయి ఇక సంసారం ఇక తోలుకొని పోయి ఆడ ఇక 15 సంవత్సరాలు ఉన్నాం. ఒక్కటే ఇంట్లో ఉన్నాం. ఆడెంత రూము అని అడగవు. నువ్వు అడగవు. మళ్ళా నువ్వు అడుగుతుండాలే నన్ను. అడగాలి మీరు. నేను చెప్తుంటా. నువ్వు ఆడెంత రూము ఆడెంత కిరాయి అని అడగవు. ఆడెంత రూము ఎంత కిరాయి? ఆడ 80 రూపాయలు ఉండి 60 రూపాయలు మాట్లాడుకున్నా. 60 రూపాయలు మాట్లాడుకొని పెద్దనాయనకు వచ్చే జీతం ఎంత అని అడగవు. నవ్వుతావు. 500 జీతం అమ్మ. 500 జీతం. అత్తమ్మకు 100 రూపాయలు పంపాలి. నానమ్మకు 100 రూపాయలు పంపాలి తల్లి. 400 ఉంటాయి కదా. 80 రూపాయలు ఇంటికి రాయి కట్టాలి కరెంట్ బిల్లులతో. 80 రూపాయలు 70 రూపాయలు ఇంటికి రాయి. ఇక కడమే ఎంజాయ్ బతకాలి మేము. అందులో ఇంటానవా? నా పెద్ద నాన్న ఇంకొక డ్యూటీ ఎక్కువ చేసు. ఏమంటుందో ఏమో ఇష్యూ ఏమంటున్నావమ్మా? నా మాట నా మనసు మంచిదమ్మా. నేను ఎవరినైనా బతుకు మనిషి చెప్తా. బతుకుండి బిడ్డలారా ఎవరికైనా పక్కింటోళ్ళు మంచిగా ఉండాలి. ఇంకోళ్ళకి చెప్పాలి. సగం చెప్తావు ముచ్చటని. ఇక ఆయన పెద్ద నాన్నకు 500 జీతం, నానమ్మకు 100 రూపాయలు పంపాలి ఇంటికి. ఇక 400 మేము బతకాలి. ఇక ఎప్పుడన్నా బాపు బాపు ఎక్స్ట్రా డ్యూటీ ఒకటి చేసు ఇక ఆయన ఖర్చులు ఇంత. ఇక మమ్మలను ఇవి చేసుడు.
ఇక అట్లనే ఇక నాకు పిల్లలు కాలే ముచ్చట చెప్పాలనా వాళ్ళు నువ్వు అడగవు. ఎన్ని సంవత్సరాలకు శీర్ష పుట్టింది? 10 సంవత్సరాలు పిల్లలే గారన్నారు. ఇక లేని నోములు చేసిన తల్లి నీ బాంచను ఎక్కరాని మెట్లెక్కెచ్చిన. ఇక శీర్ష కడుపులో నారాయణను లక్ష్మీనారాయణను కొలుసుకుంటే ఇప్పుడు ఆ నాంపల్లి నరసింహస్వామికి కొలుసుకున్నా. ఇప్పుడు మీరు అందరు రావాలి, ఆడ పండుగ చేస్తా. ఇక ఆడ లక్ష్మీనారాయణకు మొక్కితే నాకు కడుపులో నొప్పి ఉండి ఇక నొప్పి కమ్మైన నాటికి నాకు పెద్ద బిడ్డ నిలిచింది. ఇక పెద్ద బిడ్డ పుట్టింది. పెద్ద బిడ్డ వెనక ఇక ఫస్ట్ కాన్పు అయినాక ఇక వెనక షీర్ కాన్పు మనం ఆలోచించాం కదా. ఇక వెనక షీర్ కూడా కొడుకు పుడతాడని ఆశ ఉండి ఇక 2 ఆపరేషన్ నాకు సీజర్ ఆపరేషన్లు. ఇక ఆపరేషన్లు అయితే మళ్ళా ఇంకోసారి కొడుకు పుడితే మంచిగా ఉండే, మళ్ళీ బీపీ ఉండే, ఇంకోసారి కొడుకు పుడితే మంచిగా ఉండే అనుకున్నా కానీ ఇక బిడ్డనే పుట్టింది ఇంకోసారి కూడా. ఇక ఏ దేవునికి మొక్కినా కానీ ఇక అనుకొని బిడ్డలని అయినా కానీ కొడుకులలాగా చదివిపించింది. అవును, బాగా చదువుకున్నారు మా ఇద్దరు చెల్లెలు, బీటెక్లు చదివిపించి. మా పెద్దమ్మకి మగ పిల్లలే ఇష్టం, ఆడపిల్ల నాకు కూడా కడుపుతో ఉన్న 2 సార్లు కొడుకులే ఉట్టాలి కొడుకులే. నీకు ఎందుకే అంత ఇష్టం? కొడుకులు అయితే బిడ్డలు? కొడుకు ఉండాలనే. ఎందుకంటే కొడుకు ఎంతైనా కొడుకువాడు. ఎంతైనా కొడుకు కూతురే కానీ కొడుకు ఉండాలి ఒక్కడని నా తపన. ఇక కొడుకు పుట్టలేకపోయిండు, వాళ్ళని కొడుకులలాగా చదివించాలని నాకు ఒక ఆలోచన. సత్యం కొడుకులలాగా అన్నీ నేర్పించిన. కారు నేర్పించుకోవాలంటే కారు, స్కూటర్లు నేర్పించిన, సైకిల్ దొక్క నేర్పించిన. ఫస్ట్ సైకిల్, స్కూటర్లు, కారు కూడా నేర్పించిన, తొక్క నేర్పించింది, నడిపిండ్రు బిడ్డ అని డ్రైవింగ్ కూడా నేర్పించిన, చదివిపించిన, బీటెక్లు కూడా చదివిపించిన. మంచి సంబంధాలు వస్తే పెళ్ళిళ్ళు చేసిన. మీరు కూడా మంచిగా ముంగట సాగి మంచి పెళ్ళిళ్ళు చేయండి, పిల్లలను చదివించండి. డాక్టర్లు ఎంత చదివితే అంత చదివించండి. చదువు ముఖ్యం. నాకు చదువు అంటే చాలా ప్రేమ. చదువు ముఖ్యం. రేపటి పిల్లలకు డ్యూటీలు వచ్చేదాకా మాత్రం పెళ్ళిళ్ళు చేయకూడదు. ఇదొక్కటి మాత్రం చెప్తా. మంచిగా పిల్లలను చదివించి మంచిగా సాది మంచిగా వాళ్ళ కోపాలు వస్తాయి. సంసారంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ సంసారము నెట్టుగా చూడు, హస్బెండ్ కోపానికి వస్తాడు, ఓపికతో ఉండాలి. మనం ఎంత ఓపికతో ఉంటే వాడు చేసుకున్న భర్త శాంతమయ్యి మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు. ఇది మాట మాత్రం చాలామంది ఇడిపోతారు. ఇడిపోకుండ్రి బిడ్డలారా, ఇడిపోతే ఆడేం లేదు. జర్ర ఒక 10-20 లెక్క పెట్టుకోండి, అవి మింగుండి. కోపం వచ్చినప్పుడు 10-20 అవతలికి వెళ్ళి తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవాళ్ళు. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తలేరు. హౌస్ వైఫ్లలాగా ఎంత చదివినా కానీ ఇప్పుడు నా 2 బిడ్డలు హౌస్ వైఫ్లే, బీటెక్లు చదివారు, హౌస్ వైఫ్లే. ఇక మా అల్లుళ్ళు ఉద్యోగాలు సాఫ్ట్వేర్, ఒక ఆయన సివిల్ ఇంజనీరింగ్. ఈ హస్బెండ్లకు కోపాలు వస్తే ఏదో మనమే ఓపికతో ఉండాలి. ఇక నువ్వెంత నేనంత అంటే సంసారము ఇట్లయిపోతుంది. ఇక ఎంతైనా మనం ఓపికతో ఉంటే సదిరిద్దుకపోతుంది సంసారం అనేది. మా పెద్దమ్మతో మాట్లాడుతూ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది. ఇప్పటి అమ్మాయిలు మళ్ళీ కోపం తెచ్చుకోకండి, అంటే అమ్మాయిలకు కోపం రాదా, అబ్బాయిలకు వస్తుంది. కోపం వస్తుంది కానీ తన ఎక్స్పీరియన్స్ ఏదో వాళ్ళది అయిపోయింది, వాళ్ళలా చెప్పుకున్నారు, మంచి మాటలే కాబట్టి తీసుకోండి. వీడియో మీకు చాలా ఫన్నీ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇక సాలే పెద్దమ్మ, ఇంతకన్నా ఎక్కువ చూడరు. ఇక మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం. అందరూ మన్నించండి. ఏమైనా తప్పులు మాట్లాడితే నా బిడ్డ తరపున నా బిడ్డ మంచిగా మాట్లాడుతుంది, నన్ను మన్నించుండి. నేను యూట్యూబ్ పెడితే చూడుండి, నన్ను దీనివల్లనే పెడతా. ఇది పెట్టు.